మీరేం చేయబోతున్నారు మనోజ్ గారు? గుమ్మడి వడలు. గుమ్మడి వడలు. వావ్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే మనోజ్ గారు, స్టార్ట్ చేసేద్దామా? డీప్ ఫ్రై కాబట్టి హీట్ పెట్టేసుకుందాం ఆయిల్. ఓకే, సిమ్లో పెట్టు. నెక్స్ట్ అండి పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు మీరు నానబెట్టి గ్రైండ్ చేస్తాం. ఎలా, ఇది ఫైన్ గా ఉండాలా లేకపోతే కొంచెం బర్క్ గా ఉండాలా? ఇలా కొంచెం మెత్తగానే ఉంటే మంచిది, కొంచెం గారెలకి వడలకి కదా. తర్వాత శనగపిండి. శనగపిండి, ఓకే. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ ఓకే, సన్నగా తరుక్క. పచ్చిమిరపకాయలు. ఎస్. అల్లం. నెక్స్ట్ గుమ్మడి తురుము. ఓకే, సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ జీలకర్ర. అది కొంచెం ఎంత తగినంత, ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇదేంటండి? బియ్యపిండి. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆ గుమ్మడి తురుములోనే కొంచెం మనకు ఆ తడి ఉంటుంది కదా, అది సరిపోతుందో చూసుకోండి, లేకపోతే కొంచెం నీళ్ళు వేసుకుందాం. శనగపప్పు కూడా కొంచెం నానబెట్టి గ్రైండ్ చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది అనుకుంటా. సరిపోతుందండి, వాటర్ అవసరం లేదు. జస్ట్ ఆయిల్ రాసుకోవాలి అంటుకోకుండా. మనకి చిన్న సైజ్ అంటే చిన్న సైజ్, పెద్దదండి. ఓకే, సో మరి ఇలాంటి చెయ్యి ఉన్న వాళ్ళు, అలాంటి వంట, ఇలాంటి చెయ్యి ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వంటలు వస్తాయి, పెద్ద పెద్ద వడలు వస్తాయి అనమాట. సో ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజ్, అందుకే చెప్పాను చిన్న సైజ్ అయితే బెస్ట్. ఓకే, వేసేస్తారా? సిమ్లో పెట్టానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక, హీట్ అయ్యింది, వేసేసుకోండి. యాక్చువల్లీ ఇందులో బాగా గుమ్మడి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది కదా, మీరు తురుము మొత్తం వేసుకున్నారు కాబట్టి. వడలు యాక్చువల్లీ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం మనం, ఇలా గుమ్మడితో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ గుమ్మడి ఆనియన్స్ అవన్నీ వేశారు కాబట్టి బాగుంటాయి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు మనోజ్ గారు? హౌస్ వైఫ్. ఓకే, వంటలు చేస్తూ ఉంటారా? ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఓకే, అన్నీ ఒక ఊరికి వెళ్ళిపోయాయి ఏంటి? ఒకసారి ఇలా కదిపేసుకుందాం. ఇంకొకటి వేసేయండి. సో కొంచెం సిమ్లో పెట్టేసుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి కదా. బ్రౌనిష్ వచ్చేది. ఓకే, అయిపోయింది కదా. సో కొంచెం మనకి కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకొంచెం కలర్ రావాలి కదా. వేడి వేడిగా వడలు అయిపోయాయి అన్నమాట. గుమ్మడి వడలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, గుమ్మడి వడలు రెడీ అండి. ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పు నానబెట్టి రుబ్బి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, గుమ్మడి తురుము, జీలకర్ర, బియ్యపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడి వడలు రెడీ.